ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు, ఏమమ్మా నర్మద, ఆ రోజు నువ్వు రైస్ మిల్లుకి వచ్చి నాలో మీ నాన్న ప్రేమని చూసుకుంటున్నావు అని చెప్పావు. మరి నువ్వు ఇలా అన్నదానివి మీ నాన్న నోట్లో నుంచి ఆ మాట ఎలా వచ్చిందమ్మా అనేసి అంటాడు. అప్పుడు నర్మద, మామయ్య అసలు ఏం జరిగిందంటే అనేసరికి రామరాజు, ఇక నువ్వేం మాట్లాడకమ్మా నాతో అనేసి అంటాడు. అప్పుడు సాగర్, అసలు మా మామయ్య మాట్లాడింది ఆ ఉద్దేశం కాదు నాన్న అనేసరికి రామరాజుకి చాలా కోపం వస్తుంది. అంటే నువ్వు మీ మామయ్యకి సపోర్ట్ చేస్తున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు సాగర్? అంటే నీకు రైస్ మిల్లులో పనిచేయడం ఇష్టం లేదా సాగర్ అనేసి అంటాడు. అలాగే అసలు నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి? నేను చిన్నప్పుడు ఒక అనాథగా ఉండి ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను. అలాంటిది నా కొడుకుని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే ఆయన వచ్చి నా కొడుకుని ఇల్లరికం పంపించని నేను ఇలా ఒప్పుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు రామరాజు నర్మదని, అమ్మ నర్మద, మీ అత్తయ్య నిన్ను బాగా చూసుకోలేదా? నిన్ను ఎప్పుడైనా కష్టపెట్టామా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు నర్మద, నన్ను ఎప్పుడు కష్టపెట్టలేదు మామయ్య, మీరు బాగా చూసుకున్నారు. నేను మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను, అలాగే సాగర్ తరపున కూడా నేను సారీ చెప్తున్నాను. మా నాన్న అసలు అలా ఎందుకు అన్నాడో ఏమో నాకు తెలియదు. అసలు సాగర్ మా ఇంటికి వెళ్ళకుంటే అసలు ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు నా మామయ్య గారు, సారీ మామయ్య గారు అనేసి అంటుంది. మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, మీకు మీ మనసుకు బాధ తీసుకోకండి, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేండి మామయ్య గారు అనేసి చెప్తుంది. అక్కడి నుంచి సాగర్ కోపంగా వెళ్ళిపోతాడు. విశ్వ భద్రావతి ఇద్దరు ఒక ప్లాన్ చేసి విశ్వ అమూల్యకి ఎలాగైనా ప్రేమలో పడేయాలనేసి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వల్లికి ఫోన్ చేసి విశ్వ వల్లికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నువ్వు ఎలాగైనా అమూల్యని బయటకు తీసుకురా, మేము ఒక ప్లాన్ చేసాము అనేసి చెప్తాడు. అప్పుడు వల్లి, ఇంత నైటు అసలు అమూల్య బయటికి రమ్మంటే వస్తుందా అనేసి అంటుంది. అప్పుడు విశ్వ, ఎలాగైనా మాకు అవసరం లేదు, నువ్వు ఎలాగైనా తీసుకురా అనేసి అంటారు. అప్పుడు వల్లి అమూల్య దగ్గరికి వెళ్ళి, అమూల్య కొంచెం ప్రకృతిని చూద్దాం, బయటికి వెళ్దామా అనేసి అంటుంది. అప్పుడు అమూల్య వాళ్ళు ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడు అక్కడ భద్రావతి విశ్వ ప్లాన్తో ఉంటారు. వాళ్ళు విశ్వ అమూల్య రాగానే యాక్టింగ్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు భద్రావతి అంటుంది, ధీరజ్ని మనం పోలీస్ కేసు పెడదాం, నిన్ను తల మీద ఇంత గాయం చేస్తాడా, తనని అసలు వదిలిపెట్టను అనేసి కోపంగా అంటుంది. అప్పుడు విశ్వ, లేదత్తా, తను మన మేనత్త కొడుకే కదా, తనని ఎందుకు అలా మనం పోలీస్ కేసు పెట్టడం, అందులో మన మేనత్త ఉంది, అలాగే ప్రేమ కూడా ఉంది, వాళ్ళని మనం పోలీస్ కేసు పెడితే ఎలా అత్త, ఎంతైనా మన మేనత్త కొడుకే ధీరజ్ అనేసి అంటాడు. అప్పుడు భద్రావతి, లేదు రామరాజు ఫ్యామిలీని మొత్తం జైల్లో పెట్టాలి అనేసి అంటుంది. అప్పుడు విశ్వ ఎంతో మంచివాడిలాగా, వద్దత్తా, తను మన మేనత్తనే, మళ్ళీ ప్రేమ ఉంది, అందులో ధీరజ్, వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళని పోలీస్ కేసులు పెట్టడం నాకు ఇష్టం లేదత్తా అనేసి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అమూల్య అవి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు వల్లి కూడా, విశ్వ చాలా మంచివాడు, నేను ఎంతో దుర్మార్గుడు అనుకున్నాను, కానీ తను కూడా చాలా మంచివాడు ఉన్నట్టుంది, వాళ్ళ అత్తనేమో పోలీస్ కేసు పెడతా అన్నా కూడా విశ్వనేమో వద్దత్తా అని బతిలాడుతున్నాడు, చూసావా అమూల్య, తను చాలా మంచివాడు అనేసి లేనిపోనివన్నీ ఎక్కించి మంచివాడిలాగా చెప్తుంది. అప్పుడు అమూల్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వల్లి విశ్వ అలాగే భద్రావతితో ప్లాన్ సక్సెస్ అయింది అనేసి చెప్తుంది. ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ ప్రేమతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ప్రేమ, ఆ లాకెట్ నా కోసమే తీసుకున్నావు కదా ప్రేమ, ఆ లాకెట్ నాకు ఇవ్వు, నేను చూస్తాను ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నేను ఇవ్వను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, నా కోసం కొన్న లాకెట్ నాకెందుకు ఇవ్వవు నువ్వు అనేసి ప్రేమ దగ్గర లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ఇవ్వదు, ఒక సూదితో తన చేతితో కుచ్చుతుంది. నేను ఇవ్వను అనేసి పడుకుంటుంది ప్రేమ. అప్పుడు ధీరజ్ కూడా పడుకుంటాడు. ధీరజ్కి ఆకలేస్తుంది, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నట్టుగా ఉన్నాయి, ఏదైనా ఒకటి తింటే బాగుండు అనుకుంటూ పడుకుంటాడు. ఆ మాటలు ప్రేమ వింటుంది. ప్రేమ విని మళ్ళీ బయటకెళ్ళి అన్నం పెట్టుకుని వచ్చి ప్లేట్లో ధీరజ్ని లేపుతుంది. ధీరజ్ లే అనేసి లేపి అన్నం ఇస్తుంది. ఇచ్చేసరికి ధీరజ్ తినబోయేసరికి ఆ సూది కుచ్చుకున్నది మండుతుంది. అప్పుడు ప్రేమనే కలిపి తనకి తినిపిస్తుంది. అప్పుడు ధీరజ్, నేను ఒక విషయం చెప్పాలి ప్రేమ, నువ్వు చాలా సంతోషిస్తావు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అలా సైలెన్స్గా చూస్తూ ఉంటుంది. ధీరజ్, నేను
డెలివరీ బాయ్ జాబ్ మానేశాను, ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, మనకు డబ్బులు కూడా చాలా వస్తాయి, మన చదువు కూడా సరిపోతాయి ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అలా సైలెన్స్గా చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఇక మన కష్టాలన్నీ పోయినట్టే ప్రేమ, మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి చెప్తాడు. ప్రేమ మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది.